హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. అప్పుడే నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తాయి. ఫ్రెండ్స్, మీకు కావాల్సిన వీడియో అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన వీడియో అనేది ఇక్కడ నుంచి మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదేవిధంగా మీరు నాతో పర్సనల్ చాట్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, ఎనీవేస్ నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ రాజేష్. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిగ్రీ 4th సెమిస్టర్ సంబంధించిన ఎలక్ట్రికల్ స్కిల్స్ సెకండ్ యూనిట్ నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేసిన. ఫ్రెండ్స్ చూడండి, ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్లో 5th యూనిట్కి సంబంధించిన పర్సంటేజెస్, ఫ్రాక్షన్ లాస్, పార్ట్నర్షిప్, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 4th యూనిట్కి సంబంధించిన యావరేజెస్, రేషియో, ప్రపోర్షన్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తూ టైం, డిస్టెన్స్, స్పీడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 3rd యూనిట్కి సంబంధించిన క్యాలెండర్ ప్రాబ్లమ్స్, క్లాక్ ప్రాబ్లమ్స్, బ్లడ్ రిలేషన్ అండ్ డివిజిబిలిటీ రూల్స్, బోడోమా సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ ఎల్సిఎం హెచ్ఎఫ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ 2nd యూనిట్కి సంబంధించిన వర్డ్ ఎనాలజీ, నంబర్ ఎనాలజీ అండ్ ఆల్ఫాబెట్ ఎనాలజీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ నెంబర్ సిరీస్ అనేవి నేర్చుకునే ముందుగా ఇన్ కేస్ మీరు ఈ ఆల్ఫాబెట్ ఇక్కడ ఉన్న నెంబర్ ఎనాలజీ సంబంధించిన వీడియో అనేది చూడకపోతే చూడండి. ఎందుకంటే ఇవి ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ నెంబర్ ఎనాలజీ సంబంధించిన వీడియో చూసిన తర్వాతే ఈ నెంబర్ సిరీస్ సంబంధించిన వీడియోని చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకేనా, నెంబర్ సిరీస్ అంటే ఏంటనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ మిగతా ఇక్కడ ఉన్న ఈ వీడియోస్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఓకేనా, ఈరోజు మాత్రం మనం పర్టికులర్గా నెంబర్ సిరీస్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చెప్తాను. చూడండి, మనకి ఇలా ఫస్ట్ క్వశ్చన్లో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారు చూడండి. 1, 6, 15, 28, 45, 66 అండ్ ఇక్కడ ఏ వాల్యూ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి 91 అనేది వచ్చింది. ఈ 91 అనేది నేను ఎలా వచ్చిందో చెప్తాను. ఓకేనా, చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది చూడాలన్నమాట. చూడండి, 1కి అండ్ 6కి డిఫరెన్స్ అనేది అంతా 5. నెక్స్ట్ 15 నుంచి 6కి డిఫరెన్స్ అనేది అంతా 9 అనమాట. నెక్స్ట్ 15కి 28కి డిఫరెన్స్ అనేది అంతా మనకి 13. నెక్స్ట్ 28 నుంచి 45కి డిఫరెన్స్ 17. నెక్స్ట్ 45 నుంచి 66కి డిఫరెన్స్ 21. నెక్స్ట్ ఇంతవరకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఉన్న ఈ నెంబర్స్ కూడా మనం డిఫరెన్స్ అనేది చూడాలన్నమాట. ఓకేనా, 5కి 9కి డిఫరెన్స్ అనేది అంతా 4. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 9కి 30కి డిఫరెన్స్ అంతా 4. నెక్స్ట్ 13కి 17కి డిఫరెన్స్ అంతా 4. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 17కి అండ్ 21కి డిఫరెన్స్ అనేది అంతా 4 అనమాట. ఓకేనా, ఇక్కడ నెంబర్ అనేది ఏ విధంగా వచ్చిందంటే మన ఇక్కడ ముందుగా ఈ సిరీస్లో, ఓకేనా, ఇది వచ్చేసరికి ఫస్ట్ సిరీస్, ఇది వచ్చేసరికి సెకండ్ సిరీస్ అనుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి థర్డ్ సిరీస్ అనేది అనుకోండి. ఓకేనా, ఈ థర్డ్ సిరీస్లో మనం 4 యాడ్ చేయాలన్నమాట. ఓకేనా, 4 మనకి ఎందుకంటే ఇక్కడ కామన్ 4 కనపడుతుంది డిఫరెన్స్ అనేది, సో అందుకని 4 అనేది ఇక్కడ తీసుకున్నాము. సో 21 అండ్ 4 యాడ్ చేస్తే మనకి అనేది ఎంత వస్తుంది, 25 వస్తుంది అనమాట. ఓకేనా, సో అందుకని 25 అనేది మనం ఇక్కడ రాసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ సిరీస్లో ఈ 91 మనకి ఆన్సర్ రావాలంటే ఈ 66 ప్లస్ 25 యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చింది, 91 వచ్చింది అనమాట. సో ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి 91. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇది వచ్చేసరికి ఫస్ట్ సిరీస్ సంబంధించిన డిఫరెన్స్ వచ్చేసరికి ఇది వచ్చింది అనమాట. దీన్ని మనం ఏమనుకున్నా సెకండ్ సిరీస్ అనుకున్నాం. ఓకేనా, ఇది వచ్చేసరికి వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి థర్డ్ సిరీస్. ఇక్కడ కామన్గా మనకి 4 ఉందన్నమాట. ఓకేనా, కామన్గా 4 ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా ఈ సెకండ్ సిరీస్లో ఈ నెంబర్ రావడానికి కూడా మనం ఏం చేయాలి, 4 అనేది యాడ్ చేయాలి. ఈ 21కి మనం 4 యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఓకేనా, ఈ 25 ప్లస్ 66 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 91 వచ్చింది అనమాట. ఈ 91 అనేది మనకి ఫైనల్ ఆన్సర్. ఓకేనా, ఈ విధంగా మనకి ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఈ సెకండ్ క్వశ్చన్లో మనకి 2, 5, 9, 19,
37 డాష్ అనేది ఇచ్చారు. ఈ డాష్ ప్లేస్లో మనకి 75 అనేది ఆన్సర్ అనమాట. ఈ 75 అనేది ఎలా వచ్చిందో చెప్తాను. ఓకేనా, ఇక్కడ 5 అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 2 × 2 చేస్తే 4కి మనం +1 యాడ్ చేసాం. సో అందుకని మనకి 5 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది. ఈ 9 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 2 చేస్తే మనకి ఎంత 10 అనమాట. 10లో నుంచి మనం -1 తీసేస్తే మనకి ఎంత 9 అనమాట. సో ఆ విధంగా మనకి 9 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 19. ఈ 19 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 9 × 2 చేస్తే మనకి 18కి మనం ఏం చేసామంటే జస్ట్ 1 యాడ్ చేస్తే మనకి ఎంత 19 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 37 అనమాట. ఈ 37 అనేది ఎలా వచ్చిందంటే 19 × 2 చేస్తే మనకి ఎంత 38 అనమాట. 38 నుంచి మనం -1 చేస్తే 37 అనేది వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నెంబర్ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ నెంబర్ అనేది ఎలా వచ్చిందంటే చూడండి, ఓకేనా, ఇక్కడ మన 2 అనేది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ నెంబర్ నుంచి తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 5 అనేది ఏ నెంబర్ నుంచి తీసుకున్నామంటే ఈ నెంబర్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ 9 అనేది ఏ నెంబర్ నుంచి తీసుకున్నామంటే ఈ నెంబర్ నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 19 అనేది ఏ నెంబర్ నుంచి తీసుకున్నామంటే ఇక్కడ ఉన్న ప్రీవియస్ నెంబర్ నుంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ సేమ్ అదే రిలేషన్ అనేది ఇక్కడ కూడా ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా, సో అందుకని ఇక్కడ నెంబర్ అనేది ఎంత ఉంది 37 కదా. ఈ 37 అనేది మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో అందుకని ఇక్కడ 37 అనేది తీసుకున్నాము. ఓకేనా, అన్నిటి మనం ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తున్నాము 2తో కదా. సో అందుకని 2తో మల్టిప్లికేషన్ అనేది చేసాము అనమాట. ఓకేనా, ఇక్కడ ఏం చేసాము +1 యాడ్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ -1, ఇక్కడ +1, ఇక్కడ -1. నెక్స్ట్ మనకి ఏం వస్తుంది +1 కదా. సో అందుకని మనం ఏం చేసామంటే 37, చూడండి నేను క్యాలిక్యులేషన్ అనేది చేస్తాను. 37 × 2 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది 74 వచ్చింది. ఈ 74కి మనం +1 యాడ్ చేసాము. యాడ్ చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చింది ఇక్కడ 75 వచ్చింది అనమాట. సో అదే అనమాట మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసరికి 75. ఓకేనా, ఈ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసరికి 75 వచ్చింది. ఇది వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్లో చూడండి. ఈ థర్డ్ క్వశ్చన్లో మనకి వాల్యూస్ అనేవి నెంబర్స్ అనేవి ఏ విధంగా వచ్చాయో చూడండి. 4, 8, 28, 80, 244. అయితే మనకి ఈ పొజిషన్లో మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా, ఈ 4 మనం ఎలా రాసుకోవచ్చు 3 పవర్ 1గా రాసుకోవచ్చు అనమాట. 3 పవర్ 1 అంటే 3 అని అర్థం. ఓకేనా, 3కి మనం ఏం చేసాం జస్ట్ 1 యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి 4 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 8 ఉంది. ఈ 8ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి 3 క్యూబ్ చేస్తే మనకి ఎంత 3 × 3 చేస్తే ఇక్కడ 3 స్క్వేర్ కదా. ఓకేనా, ఇది దేనికి నియరెస్ట్గా ఉంది 3 స్క్వేర్కి నియరెస్ట్గా ఉంది అనమాట. ఓకేనా, సో అందుకని 3 × 3 చేస్తే 9 కదా. 9 - 1 చేస్తే మనకి 8 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది 28 అనమాట. ఈ 28 మనం ఎలా రాసుకోవచ్చు 3 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. 3 క్యూబ్ అంటే 27. 27కి మనం +1 యాడ్ చేస్తే మనకి 28 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 80 అనేది మనకి ఎలా వచ్చిందంటే చూడండి 3 పవర్ 4 అనమాట. 3 పవర్ 4 అంటే 3 × 3 చేస్తే మనకి వాల్యూ అనేది 81 వచ్చింది. ఈ 81లోంచి మనం ఏం చేసామంటే -1 చేసాం. -1 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి 80 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇది ఇక్కడ 244 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి 8 పవర్ ఇక్కడ 3 ఉంది కదా. 3 పవర్ 5 అనమాట. 3 × 3 × 3 × 3 అనేది మనం చేయాలన్నమాట. చేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 243 వచ్చింది. ఓకేనా, అదే 243కి మనం ఏం చేసామంటే +1 యాడ్ చేసాం. +1 యాడ్ చేయబట్టి మనకి 244 అనేది వచ్చింది. ఓకేనా, సేమ్ ఇక్కడ ఉన్న అదే రిలేషన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ పవర్లో 1 ఉంది, పవర్ 2, పవర్ 3, పవర్ 4, పవర్ 5 అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇక్కడ ఏ పవర్ వచ్చింది పవర్ 6 వచ్చింది అనమాట. సో అందుకని 6 అనేది తీసుకున్నాము. ఓకేనా, బేస్ వాల్యూ మనకి ఏముంది 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది, 3 ఉంది. సో అందుకని బేస్ వాల్యూ కూడా 3 అనేది తీసుకున్నాము అనమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇక్కడ +1 యాడ్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ -1, ఇక్కడ +1, ఇక్కడ -1, నెక్స్ట్ ఇక్కడ +1, ఇక్కడ ఏమొస్తుంది మనకి -1 వస్తుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే 3 × 3 × 3 అనేది మనం చేయాలన్నమాట. ఓకేనా, ఆల్రెడీ ఇక్కడ వరకు వచ్చేసరికి 3 పవర్ 5 అనమాట. ఓకేనా, దీనికి మళ్ళీ మనం ఏం చేస్తామంటే 3 మల్టిప్లికేషన్ అనేది చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే చూడండి 729 అనమాట. ఈ 729 అనేది దేనికి ఈక్వల్ అంటే 3 పవర్ 6కి ఈక్వల్ అనమాట.
దీంట్లోంచి మనం ఏం చేస్తాం అంటే -1 అనేది తీసేస్తాం అనమాట. -1 తీసేస్తే మనకి ఫైనల్గా వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 728 అనేది వచ్చిందనమాట. ఓకేనా, మీకు అర్థమైంది రిలేషన్ అనేది ఎలా ఉంది అనేది. ఫైనల్గా మనకి 728 అనేది ఆన్సర్గా వచ్చింది. ఓకేనా, అన్నిట్లో బేస్ వాల్యూ వచ్చేసరికి 3 అనమాట. నెక్స్ట్ పవర్ వాల్యూలో మనం వన్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఫస్ట్ నెంబర్లో +1 చేసాం, నెక్స్ట్ -1 +1 -1 +1 -1 అనమాట. సో ఆ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసరికి 728 వచ్చింది. ఇది వచ్చేసరికి థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో చూడండి. ఈ ఫోర్త్ ప్రాబ్లంలో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే చూడండి ఒకసారి. 0, 6, 24, 60, 120, 210. ఇక్కడ మనకి ఈ వాల్యూలో మనకి ఏ నెంబర్ వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఈ 0ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్ అంటే మనకి 1 అనమాట. ఈ 1లోంచి మనం -1 తీసేస్తే మనకి ఏం వచ్చింది, 0 వచ్చింది. సో అందుకే 0 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ ఈ 6ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. చూడండి, 2 క్యూబ్ చేస్తే మనకి ఎంత 8 కదా. ఈ 8లో నుంచి మనం ఏం చేసాం, -2 చేసాం. -2 చేస్తే 6 కదా. సో అందుకని 6 అనేది మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఈ 24 అనేది మనకి ఎలా వచ్చిందంటే 3 క్యూబ్ చేస్తే ఎంత మనకి 27 అనమాట. ఈ 27లోంచి మనం ఏం చేసామంటే 3 మైనస్ చేసాం. మైనస్ చేయబట్టి మనకి ఎంత వచ్చిందంటే 24 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 60 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, 4 క్యూబ్ చేసాం అనమాట. 4 క్యూబ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత అంటే 64. ఈ 64లోంచి మనం -4 చేసాం. సో అందుకని మనకి 60 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 120 అనేది ఎలా వచ్చిందంటే 5 క్యూబ్ అనమాట. 5 క్యూబ్ అంటే 125. 125లోంచి మనం ఏం చేసామంటే 5 తీసేసాము. తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే 120 వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి 6 క్యూబ్ అనమాట. ఓకే, ఇక్కడ 210 అనేది ఎలా వచ్చిందంటే 6 క్యూబ్ అంటే మనకి ఎంత అంటే వాల్యూ 216 అనమాట. 216 నుంచి మనం ఏం చేసామంటే -6 చేసాం. చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 210 అనేది వచ్చింది. అయితే మనకి ఈ వాల్యూ అనేది ఎలా వచ్చిందో మనకి తెలియాలన్నమాట. అలా తెలియాలంటే చూడండి, మనకి బేస్ వాల్యూస్ అన్ని ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనమాట. 1 ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2, 3, 4, 5, 6. ఓకే, 6 తర్వాత మనకి నెంబర్ అనేది ఎంత 7 కదా. సో అందుకని బేస్ వాల్యూ 7 అనేది తీసుకున్నాము. ఇక్కడ పవర్ వాల్యూలు అన్నిటికీ క్యూబే ఉంది. క్యూబ్. సో ఆ విధంగా మనకి 7 క్యూబ్ చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే చూడండి, 7 × 7 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 343 అనేది వచ్చింది అనమాట. చూడండి, 343 అనేది వచ్చింది. ఓకేనా, ఈ 343లో నుంచి మనం ఏం చేయాలంటే -7 చేయాలన్నమాట. -7 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 336 అనేది వచ్చింది. ఓకేనా, ఒకసారి గమనించండి. ఇక్కడ మనం ఎంత అయితే బేస్ వాల్యూ తీసుకున్నామో అదే వాల్యూ అనేది తీసేసాము అనమాట. ఇక్కడ 1 నుంచి 1 తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ 2 తీసుకున్నాం కాబట్టి 2 తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ 3 తీసుకున్నాం కాబట్టి 3 తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 తీసేసాం. నెక్స్ట్ 5 తీసుకున్నాం కాబట్టి 5 తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ 6 తీసుకున్నాం కాబట్టి 6 అనేది తీసేసాం. నెక్స్ట్ ఇక్కడ బేస్ వాల్యూ 7 తీసుకున్నాం కదా. సో అందుకని 7కి మనం క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి 343 అనేది వచ్చింది. దీంట్లోంచి మనం ఏం చేసామంటే బేస్ వాల్యూ 7 కదా. సో అందుకని 7 అనేది తీసేసాం. 7 అనేది తీసేస్తే మనకు ఆన్సర్ అనేది ఫైనల్గా ఎంత వచ్చిందంటే 336 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసరికి 336 అనేది వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఫోర్త్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూడండి. ఈ ఫిఫ్త్ ప్రాబ్లం కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చెప్తాను. మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే చూడండి, 1, 4, 27, నెక్స్ట్ 16, నెక్స్ట్ మనకి డాష్ ఇచ్చారన్నమాట. ఈ డాష్ ప్లేస్లో మనకి ఏ వాల్యూ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ 36 ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 343 ఇచ్చారన్నమాట. అయితే మనకి ఈ వాల్యూ అనేది ఏ విధంగా వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, చూడండి, ఇవన్నీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. 1 క్యూబ్ అంటే మనకి 1 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 4 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే 2 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. 2 స్క్వేర్ చేస్తే మనకి 4. నెక్స్ట్ ఈ 27 అనేది మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్గా రాసుకోవచ్చు. 3 × 3 చేస్తే మనకి 27. నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది. ఈ 16 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. 4 × 4 చేస్తే 16. ఇక్కడ మనకి డాష్ ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 36 ఉంది. ఈ 36 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. 6 × 6 చేస్తే మనకి 36 కదా. సో అందుకని 36 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఈ 343ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ ఉన్న 7 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడ ఈ విధంగా మనకి 343
3 అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ బేస్ వాల్యూస్ చూడండి అన్ని వరుసగా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. ఓకేనా, 4 తర్వాత మనకి వాల్యూ అనేది ఏమొస్తుంది 5 కదా. సో అందుకని బేస్ వాల్యూ అనేది 5 తీసుకున్నాము. ఓకేనా, 5 తర్వాత మనకి ఏమొస్తుంది 6 వచ్చింది. నెక్స్ట్ 6 తర్వాత ఏమొచ్చింది 7 వచ్చింది. సో అందుకని 7 అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ పవర్ వాల్యూస్లో చూడండి, ఫస్ట్ క్యూబ్ తీసుకున్నాం, తర్వాత స్క్వేర్ తీసుకున్నాం, నెక్స్ట్ క్యూబ్ స్క్వేర్, క్యూబ్ స్క్వేర్, క్యూబ్ స్క్వేర్. ఓకేనా, ఈ విధంగా మనకి 2 తర్వాత ఇంకా స్క్వేర్ తర్వాత మనకి ఏమొస్తుంది క్యూబ్ వచ్చింది. సో ఆ విధంగా మనకి 5కి మనం క్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి 125 అనేది వచ్చింది అనమాట. ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి 125 అనేది వచ్చింది. ఓకేనా, ఈ 125 అనేది దేనికి ఈక్వల్ అంటే 5 క్యూబ్కి ఈక్వల్ అనమాట. 5 × 5 × 5 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేసరికి 125 అనేది వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకి 5th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th చూడండి. ఈ 6th దాంట్లో మనకి వాల్యూస్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూడండి. 1 3 3 6 7 9 ఇక్కడ మనకి డాష్ ఇచ్చారనమాట. ఓకేనా, నెక్స్ట్ 12 ఇక్కడ వచ్చేసరికి 21 ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి 2 నెంబర్స్ అనేవి కంపేర్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. చూడండి మనకి ఇక్కడ ఈ 2 నెంబర్స్ని కంపేర్ చేసాం అనమాట. ఓకేనా, ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది ఎంత ఉంది మనకి 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉందంటే 4 ఉంది అనమాట. సో అందుకు 4 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ 7 నుంచి మనకి డిఫరెన్స్ అనేది మనకి ఎంత ఉందంటే చూడండి, ఇది మనకి తెలియదు, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అందుకని దీన్ని సింపుల్గా అలా ఉంచండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ డౌన్లో చూడండి. ఈ డౌన్లో మనకి ఈ 3 నుంచి 6 వరకు డిఫరెన్స్ అనేది ఎంత ఉంది 3 ఉంది. నెక్స్ట్ 6 నుంచి 9కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 9 నుంచి 12కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే 3 ఉంది. ఓకేనా, ఇక్కడ కామన్గా 3 అనేది కామన్గా ఉంది. ఓకేనా, నెక్స్ట్ అదే అనదర్ ఇక్కడ పైన చూడండి, ఇక్కడ 2 ఉంది, 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6 ఉంది అనమాట. ఓకేనా, ఈ 6 అనేది మనకి ఎలా వచ్చిందంటే ఇక్కడ మన 30ని యాడ్ చేయబట్టి మనకి ఇక్కడ మనకి డిఫరెన్స్ అనేది 6 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ 2కి 4కి మనకి డిఫరెన్స్ ఎంత 2 కదా. సో అందుకని 2 తీసుకున్నాం. అదే డిఫరెన్స్ అనేది ఇక్కడ కూడా రావాలంటే 4కి మనం ఏం చేయాలి 2 అనేది యాడ్ చేయాలి. ఓకేనా, 2 యాడ్ చేస్తే మనకి 6 వచ్చింది. సో ఆ విధంగా మనం ఇక్కడ 6 తీసుకున్న తర్వాత 7 + 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత 13 కదా. సో అందుకని మన ఫైనల్ ఇక్కడ 13 అనేది వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఈ 13కి 21కి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది 8 ఉంది. సో ఇక్కడ మనకి ఫైనల్గా మనకి ఏం అర్థమవుతుందంటే ఈవెన్ నెంబర్స్ అనేవి ఇచ్చారనమాట. పైన 2 4 6 నెక్స్ట్ 8 మళ్ళీ ఇన్ కేస్ మనకి ఇంకా సిరీస్ అనేవి ఇక్కడ ఉండుంటే మనకి నెక్స్ట్ ఏం వాల్యూ వచ్చి ఉంటుంది అంటే 10 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, 10 తర్వాత 12. ఓకేనా, ఈ విధంగా నెక్స్ట్ 14. ఈ విధంగా మనకి ఈవెన్ నెంబర్స్ యొక్క ఆర్డర్ అనేది ఫాలో అయ్యారనమాట. ఓకే, ఇక్కడ బేస్ వాల్యూలో వచ్చేసరికి చూడండి ఇక్కడ కామన్గా 3 అనేది యూజ్ చేశారు. సో ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 13 అనేది ఆన్సర్ వచ్చిందనమాట. ఓకేనా, ఎలా వచ్చిందనేది నేను ఇప్పుడే క్లియర్గా చెప్పాను, బేస్ వాల్యూస్ అండ్ అప్ వాల్యూస్ ఆధారంగా. ఓకేనా, ఈ విధంగా మనకి 6th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th చూడండి. ఈ 7th ఎలా ఫైండ్ అవుట్ చేసామంటే చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్యూస్ అనేవి ఫ్రాక్షన్స్లో ఇచ్చారనమాట. 1/2 3/4 5/8 నెక్స్ట్ 7/16 నెక్స్ట్ ఇక్కడ మనకి 9 ఇక్కడ 9/32 అనేది ఎలా వచ్చిందంటే చూడండి, ఇక్కడ న్యూమరేటర్లు అన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అనమాట. 1 అనేది ప్రైమ్ నెంబర్, 3 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 5 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 7 అనేది ప్రైమ్ నెంబర్. 7 తర్వాత మనకు వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అంటే 9. సో అందుకని 9 అనేది మనం తీసుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ డినామినేటర్లో చూడండి 2 4 8 16 వచ్చింది. ఓకేనా, 2 × 2 చేస్తే మనకి 4 వచ్చింది. నెక్స్ట్ 4 × 2 చేస్తే మనకి ఎంత వచ్చింది 8 వచ్చింది. నెక్స్ట్ 8 × 2 చేస్తే మనకి 16 వచ్చింది అనమాట. ఓకేనా, 16 × 2 చేస్తే మనకి 32 అనమాట. సో ఆ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 9/32 అనేది మనకి 7th దానికి ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ మనం 8th ప్రాబ్లం చూడాలి. ఈ 8th ప్రాబ్లంలో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే చూడండి 3 20 63 144 నెక్స్ట్ 275 ఇచ్చారనమాట. ఓకేనా, ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ డిఫరెన్స్ అనేది చూడాలి. ఈ 2 నెంబర్లకి డిఫరెన్స్ అనేది మనకి ఎంత అంటే 17 అనమాట. నెక్స్ట్ ఈ 2 నెంబర్లకి డిఫరెన్స్ వచ్చేసరికి 43. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చేసరికి 81. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చేసరికి
131 అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఈ 4 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఈ 4 నెంబర్స్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ఇక్కడ వచ్చేసరికి ఈ 2 నెంబర్స్కి 26 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చేసరికి 38 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ వచ్చేసరికి 50 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్కి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఈ 26 అండ్ 38కి డిఫరెన్స్ అనేది ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 2 నెంబర్స్కి డిఫరెన్స్ అనేది ఎంత వచ్చిందంటే 12 వచ్చింది. ఫైనల్గా మనకి ఏమర్థం అవుతుందంటే లాస్ట్ సిరీస్ని మనం చూస్తే కామన్గా డిఫరెన్స్ అనేది 12 ఉంది అని అర్థం అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి 62 అనేది ఎలా వచ్చిందంటే మనం ఇక్కడ ఒక 12 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక 12 ఉంది, దీనికి మనం కామన్గా 12 తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం 12 తీసుకున్నాము. ఓకేనా. ఈ 12 ప్లస్ 50 యాడ్ చేస్తే మనకి 62 కదా. సో అందుకని ఇక్కడ 62 అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఈ 193 అనేది ఏ విధంగా వచ్చిందంటే ఈ 131 ప్లస్ 62 అనేది యాడ్ చేసామన్నమాట. యాడ్ చేస్తే మనకి 193 అనేది వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 468 అనేది ఏ విధంగా వచ్చిందంటే ఇక్కడ ఉన్న 275 ప్లస్ 193 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 468 అనేది వచ్చిందనమాట. ఓకేనా. ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి 468 అనేది ఎయిత్ దానికి ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 9th చూడండి. ఈ 9th ప్రాబ్లంలో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 6, 15, 24, 33, 42 అని ఇచ్చారనమాట. ఓకే. ఈ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 9 ఉంది. సో కామన్గా మనకి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే 9 ఉంది అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది సేమ్ 9 తీసుకోండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే 42 ప్లస్ 9 యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 51 వచ్చింది అనమాట. ఓకేనా. ఫైనల్గా 9th దానికి ఆన్సర్ వచ్చేసరికి 51. సో ఫైనల్గా 9th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 10th. ఓకేనా. 10th దాంట్లో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే చూడండి, మనకి ఇక్కడ 3 ఉంది, 6 ఉంది, నెక్స్ట్ 12 ఇచ్చారు, నెక్స్ట్ 30, నెక్స్ట్ 102. ఫైనల్గా మనకి ఇక్కడ నెంబర్ అనేది ఏ విధంగా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మనకి ఫైనల్గా నెంబర్ ఇక్కడ 462 వచ్చింది. ఈ 462 అనేది మనకి నెంబర్ అనేది ఏ విధంగా వచ్చిందో నేను చెప్తాను. ఓకేనా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 6కి 12కి మధ్య డిఫరెన్స్ 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 12కి 30కి డిఫరెన్స్ వచ్చేసరికి 18 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 32, 102కి డిఫరెన్స్ వచ్చేసరికి 72 ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి, ఈ 3ని మనం ఎలా రాసుకోవచ్చు, 3 into 1గా రాసుకోవచ్చు. సో అందుకని 3 into 1 అనేది రాసుకున్నాము. నెక్స్ట్ ఈ 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 2గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 18 ఉంది. ఈ 18ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 into 3గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 72 ఉందన్నమాట. ఈ 72ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 18 into 4గా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి 72 అనేది వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 462 అనేది ఏ విధంగా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 అనేది మనం ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నుంచి వచ్చిందనమాట 3 అనేది మనకి. నెక్స్ట్ ఇక్కడ 6 అనేది ఏ విధంగా వచ్చిందంటే ఈ నెంబర్ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 18 అనేది ఇక్కడికి వచ్చింది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఉన్న 72 అనేది నెక్స్ట్ నెంబర్కి కూడా వచ్చింది అనమాట. సో అందుకని ఇక్కడ 72 అనేది తీసుకున్నాము. ఓకేనా. ఇక్కడ చూడండి 1 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 4 ఉంది. ఓకేనా. 4 తర్వాత మనకి ఏం వచ్చింది 5 వచ్చింది. సో అందుకని మనం ఏం చేసామంటే 72 into 5 చేసాము. చేస్తే మనకి ఎంత వచ్చిందంటే వాల్యూ 360 వచ్చింది అనమాట. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేసామంటే 360 ప్లస్ 102 యాడ్ చేసాం. యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చిందంటే 462 వచ్చిందనమాట. ఓకేనా. ఈ 462 అనేది మనకి ఆన్సర్. ఓకేనా. నేను ఇక్కడ చూడండి క్లియర్గా రిలేషన్ అనేది ఏ విధంగా వచ్చిందో నేను చెప్పాను. ఓకేనా. ఈ విధంగా 10th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th చూడండి. ఈ 11th దాంట్లో మనకి నెంబర్స్ వచ్చేసరికి 9, 12, 17, 24, 35 అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి డాష్ ఇచ్చారు అన్నమాట. ఈ డాష్ ప్లస్ మనకి ఆన్సర్ వచ్చేసరికి 48 అనేది వచ్చింది. ఈ 48 అనేది మనకి ఎలా వచ్చిందో నేను చెప్తాను. చూడండి, ముందుగా మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. 9 to 12 డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 3 వచ్చింది. నెక్స్ట్ 12 to 17 డిఫరెన్స్ వచ్చేసరికి 7, ఇక్కడ 5 వచ్చింది. నెక్స్ట్ 17 నుంచి 24 వచ్చేసరికి 7 వచ్చింది డిఫరెన్స్. నెక్స్ట్ 24 నుంచి 25కి డిఫరెన్స్ వచ్చేసరికి 11 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఓకేనా. ఈ 3 అనేది ప్రైమ్ నెంబర్, 5 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 7 అనేది ప్రైమ్ నెంబర్, నెక్స్ట్ 11 అనేది కూడా ప్రైమ్ నెంబర్ అనమాట. 11 తర్వాత మనకు వచ్చే నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటంటే 13 అనమాట. సో ఇక్కడ 13 అనేది తీసుకున్నాం. ఈ 13 ప్లస్
35 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 48 అనేది వచ్చిందనమాట. ఓకేనా, దీన్ని మనం ఏమంటాం అంటే 11th ప్రాబ్లం యొక్క ఆన్సర్గా ట్రీట్ చేస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ 12th చూడండి. 12th దాంట్లో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 5, 13, 40, 104 అనేది ఇచ్చారనమాట. ఓకేనా, ముందుగా మనం ఏం చేద్దాం అంటే డిఫరెన్స్ అనేది చూద్దాం. 5 to 13 డిఫరెన్స్ వచ్చేసరికి 8 అనమాట. నెక్స్ట్ 13 to 40 డిఫరెన్స్ వచ్చేసరికి 27. నెక్స్ట్ 40 నుంచి 104 డిఫరెన్స్ వచ్చేసరికి 64. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దాం అంటే చూడండి, ఈ 8 మనం ఎలా రాసుకోవచ్చు, 2 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. 2 into 2 into 2 చేస్తే మనకి 8. ఈ 27 మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 క్యూబ్గా రాసుకోవచ్చు. ఓకేనా, ఈ 64ని మళ్ళీ మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నెంబర్స్ అనేవి బేస్ వాల్యూలో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనమాట. 2 తర్వాత 3, తర్వాత 3 తర్వాత 4, నెక్స్ట్ మనకి 4 తర్వాత వచ్చే నెక్స్ట్ వాల్యూ అనేది ఎంత 5 కదా. సో అందుకని 5 తీసుకున్నాము. ఇక్కడ కామన్గా పవర్ వాల్యూస్లో క్యూబ్ ఉంది. సో ఆ విధంగా మనకి నెక్స్ట్ 5కి కూడా క్యూబే వస్తుంది అనమాట. సో ఆ విధంగా మనం ఫైనల్గా 5 into 5 into 5 చేస్తే మనకి 125 వచ్చింది. ఈ 125 అనేది మనం ఇక్కడ ఉన్న 104కి యాడ్ చేసాం. యాడ్ చేయబట్టి మనకి ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 229 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 12th ప్రాబ్లంకి 229. ఓకేనా, నెక్స్ట్ 13th చూడండి. ఈ 13th దాంట్లో మనకి నెంబర్స్ అనేవి ఏమేమి ఇచ్చారంటే 9, 25, 50, 86 ఇచ్చారు. ఓకే, ఈ డాష్ ప్లేస్లో మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 135 వచ్చింది. ఈ 135 అనేది ఏ విధంగా వచ్చిందో చెప్తాను చూడండి. ఓకేనా, 9 నుంచి 25కి డిఫరెన్స్ వచ్చేసరికి 16 ఉంది. నెక్స్ట్ 25 నుంచి 50కి డిఫరెన్స్ వచ్చేసరికి 25 ఉంది. నెక్స్ట్ 50 నుంచి 86కి డిఫరెన్స్ వచ్చేసరికి 36 ఉందన్నమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ ఉన్న ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ ఉన్న 16ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 5ని మనం ఇక్కడ ఉన్న 25ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 36ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6 ఉంది అనమాట. ఈ 6 తర్వాత మనకి వచ్చే నెంబర్ ఎంత 7కి మళ్ళీ మనం స్కోర్ చేస్తే ఎంత వచ్చింది 49 వచ్చింది అనమాట. సో ఫైనల్గా మనం ఏం చేసామంటే 86 + 49 అనేది చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 135 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, ఈ విధంగా మనకి 13th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 14th ప్రాబ్లం. ఈ 14th ప్రాబ్లంలో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూడండి. 30, ఇక్కడ 15, 20, 10, 25, 5. నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్ అనేది ఏ వచ్చిందో చూడాలన్నమాట. ఓకేనా, ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి, మనకి 15 నుంచి 20కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే +5 ఉందన్నమాట. నెక్స్ట్ 20 నుంచి 10కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే -10 ఉందన్నమాట. నెక్స్ట్ 10 నుంచి మనకి 25కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే +15 ఉందన్నమాట. నెక్స్ట్ 25 నుంచి మనకి 5కి డిఫరెన్స్ అనేది ఎంత ఉందంటే -20 ఉందన్నమాట. ఓకే, ఇక్కడ మీరు కామన్గా మీరు ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అనమాట. ఓకేనా, మైనస్ తర్వాత మనకి ఏం వస్తుంది, ప్లస్ ఉంటుంది. సో అందుకని ప్లస్ అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఏం చేసామంటే ఇక్కడ 5 ఉంది. 5కి మనం ఏం చేసాం 10 అనేది యాడ్ చేసాం. సో ఆ విధంగా మనకి 15 అనేది వచ్చింది. ఓకేనా, 15కి మళ్ళీ మనం ఏం చేస్తామంటే 10 అనేది యాడ్ చేస్తాం. 10 అనేది యాడ్ చేస్తే ఏమొచ్చింది 25 అనేది వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే 25 + 5 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చింది అంటే 30 అనేది వచ్చింది అనమాట. సో అదే విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 14 ప్రాబ్లంకి 30 అనేది ఆన్సర్ వచ్చింది. ఓకే, నేను ఇక్కడ క్లియర్గా రాసాను చూడండి. ఫస్ట్ ప్లస్ చేసాం, తర్వాత మైనస్, ప్లస్ చేసాము, మైనస్, తర్వాత ప్లస్ చేసాం. ఇన్ కేస్ మనకి ఇంకా సిరీస్ ఉంటే నెక్స్ట్ మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్ వచ్చింది. ఓకేనా, ఆ విధంగా మనం ఫైండ్ అవుట్ చేసి మనకి ఆన్సర్ వచ్చేసరికి 30 అనేది వచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి 14th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 15 చూడండి. ఈ 15 దాంట్లో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే ఇక్కడ వచ్చేసరికి 1, నెక్స్ట్ 6, నెక్స్ట్ 26, నెక్స్ట్ 106, నెక్స్ట్ 426 ఇచ్చారనమాట. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే డిఫరెన్స్ అనేది చూద్దాం. 1 నుంచి 6 వరకు డిఫరెన్స్ వచ్చేసరికి 5 ఉంది. నెక్స్ట్ 6 నుంచి 26కి డిఫరెన్స్ వచ్చేసరికి 20 ఉంది. నెక్స్ట్ 26 నుంచి 106కి డిఫరెన్స్ వచ్చేసరికి 80 ఉంది. నెక్స్ట్ 106 నుంచి 426కి డిఫరెన్స్ వచ్చేసరికి 320 ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న ఈ 20ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 4గా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి 20 అయింది.
నెక్స్ట్ ఇక్కడ ఉన్న 80 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 20 × 4గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఆ విధంగా మనకి 80 అనేది అయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 32ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 80 × 4గా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఉన్న ఈ నెంబర్ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న 320 × 4 చేయాలన్నమాట. ఓకేనా, 4 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1280 వచ్చింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఉన్న 426 ప్లస్ 1280 యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఎంత వచ్చిందంటే 1706 వచ్చిందనమాట. అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసామన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 15th కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 16th చూడండి. ఈ 16th యొక్క వాల్యూస్ అనేవి మనకి ఏ విధంగా ఇచ్చారంటే 4 - 8 నెక్స్ట్ 16 నెక్స్ట్ -32 నెక్స్ట్ ఇక్కడ 64 ఇచ్చారు. ఇక్కడ ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి -128 వచ్చింది. ఈ -128 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ -4 ఇక్కడ -8 అనేది ఏ విధంగా వచ్చిందంటే 4 × -2 చేసామన్నమాట. సో ఆ విధంగా మనకి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి -8 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 16 అనేది ఏ విధంగా వచ్చిందంటే -8 × -2 చేస్తే మనకి మైనస్ ఇంటూ మైనస్ చేస్తే ప్లస్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ 8 × 2 చేస్తే 16 కదా. సో ఓన్లీ మనకి ఇక్కడ +16 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 32 ఇక్కడ ఉన్న 32 అనేది ఏ విధంగా వచ్చిందంటే 16 × -2 అనమాట. ఓకేనా, -2 చేస్తే మనకి ఆన్సర్ అనేది ఎంత వచ్చిందంటే 32 అనేది వచ్చింది అనమాట. ఓకేనా, ఇక్కడ ఆల్రెడీ మనకి -32 ఉంది. -32 × -32 చేస్తే మనకి మైనస్ క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా, 32 × 2 చేస్తే మనకి 64 అనమాట. సో ఆ విధంగా మనకి ఇక్కడ 64 అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మనకి మైనస్ లేదనమాట. మైనస్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, +64 ఉందనమాట. ఈ +64కి మనం ఏం చేయాలంటే 64 × -2 అనేది చేయాలన్నమాట. చేస్తే మనకి ఆన్సర్ అనేది ఏ విధంగా వచ్చింది అంటే 128 అనేది వస్తుంది అనమాట. సో అదే మనకి ఆన్సర్ అనేది 128 అనేది వచ్చింది. ఓకేనా, ఇక్కడ మైనస్ ఉందన్నమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 16 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 17 చూడండి. ఈ 17లో మనకి ఎలా వచ్చిందంటే వాల్యూస్ చూడండి, మనకి 5 ఇచ్చారు, 10 ఇచ్చారు, నెక్స్ట్ 13, 26, నెక్స్ట్ 29, నెక్స్ట్ 58, నెక్స్ట్ 61. ఫైనల్గా మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసరికి 122 వచ్చింది. ఈ 122 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మనం ఈ 10ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 × 2గా రాసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ 13 అనేది ఏ విధంగా వచ్చిందంటే 10 + 3 చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి 13 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ అనేది మనకి 26 ఉంది. ఈ 26 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 13 × 2గా రాసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా మనకి 26 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 29, ఈ 29 అనేది ఎలా వచ్చిందంటే 26 + 3 అనేది యాడ్ చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 58 అనేది ఎలా వచ్చిందంటే 29 × 2 చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ 61 అనేది ఎలా వచ్చిందంటే 58 + 3 అనేది యాడ్ చేసాం. సో ఆ విధంగా మనకి 61 అనేది వచ్చింది. ఓకేనా, మీరు క్లియర్గా ఫాలో అయితే ఇక్కడ × 2 చేసాం, నెక్స్ట్ ఇక్కడ +3 చేసాం, నెక్స్ట్ ఇక్కడ × 2 చేసాం, నెక్స్ట్ ఇక్కడ +3 చేసాం, నెక్స్ట్ ఇక్కడ × 2 చేసాం, నెక్స్ట్ ఇక్కడ +3 చేసాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఏం వచ్చింది మనకి × 2 వచ్చింది అనమాట. సో అందుకని × 2 అనేది తీసుకున్నాము. ఇక్కడ వాల్యూ అనేది మనకి ఎంత ఉంది, 61 ఉంది కదా. సో అందుకని 61 అనేది తీసుకున్నాము అనమాట. ఓకేనా, 61 × 2 చేస్తే మనకి 122 కదా. సో ఆ విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి 17th క్వశ్చన్కి 122 అనేది వచ్చిందనమాట. ఓకేనా, నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి. ఈ 18th ప్రాబ్లంలో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. మనకి నెంబర్స్ వచ్చేసరికి 1, 4, 9, 16, 25, 36, 49 ఇచ్చారనమాట. ఇవి మనం చూస్తుంటేనే క్లియర్గా అర్థమైపోతున్నాయి, ఇవి స్క్వేర్స్ అని. సో ఆ విధంగా చూడండి, 1 అనేది ఎలా వచ్చిందంటే 1 స్క్వేర్, నెక్స్ట్ 4 అనేది 2 స్క్వేర్, నెక్స్ట్ 9 అనేది 3 స్క్వేర్, నెక్స్ట్ 16 అనేది ఇక్కడ 4 స్క్వేర్, నెక్స్ట్ 25 అనేది 5 స్క్వేర్, నెక్స్ట్ ఫైనల్గా 36 అనేది 6 స్క్వేర్, నెక్స్ట్ 7 అనేది
7 స్క్వేర్ చేస్తే మనకి 49. ఓకేనా, ఈ విధంగా మనకి బేస్ వాల్యూస్ అనేవి అన్ని ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అనమాట, 1/1. 7 తర్వాత మనకి ఏమొస్తుంది వాల్యూ అనేది 8. సో అందుకని 8 అనేది తీసుకున్నాము. ఇక్కడ పవర్ వాల్యూలో కామన్గా మనకు ఉంది ఏముందంటే స్క్వేర్ ఉంది. ఆ విధంగా మనకి 8కి స్క్వేర్ చేస్తే మనకి 64 అనమాట. సో ఆ విధంగా ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి మనకి ఏమొచ్చిందంటే 64 అనేది వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి 18తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 19 దాంట్లో మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే 1, 8, 20, 7, 64, 125, 260, 216 ఇచ్చారు. ఓకేనా, వీటిని చూస్తే మనకి ఏమర్థం అవుతుంది, క్యూబ్స్ అని అర్థం అవుతుంది అనమాట. 1 అనేది 1 క్యూబ్, నెక్స్ట్ 8 అనేది 2 క్యూబ్, నెక్స్ట్ 27 అనేది 3 క్యూబ్, నెక్స్ట్ 64 అనేది 4 క్యూబ్, నెక్స్ట్ 5 ఇక్కడ ఉన్న 125 అనేది 5 క్యూబ్, నెక్స్ట్ 6 ఇక్కడ ఉన్న 216 అనేది 6 క్యూబ్ అనమాట. ఓకేనా, ఇక్కడ బేస్ వాల్యూస్ అన్ని నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఆ విధంగా మనకి 6 తర్వాత వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటంటే 7 కదా. సో అందుకని ఇక్కడ 7 అనేది తీసుకున్నాం. కామన్గా మనకి క్యూబ్స్ ఉన్నాయి, సో అందుకని క్యూబ్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనం ఏం చేస్తామంటే 7 × 7 × 7 చేస్తాం అనమాట, 7 క్యూబ్ చేస్తాం. సో ఫైనల్గా మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 343 వచ్చింది. అదే వాల్యూ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసాం అనమాట, మీరు చూడొచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకి 19 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 20. ఓకేనా, ఈ 20 యొక్క వాల్యూస్ అనేవి మనకి ఏమి ఇచ్చారో చూడండి. 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41 ఇచ్చారనమాట. ఓకేనా, ఇక్కడ ఉన్న ఇవన్నీ నెంబర్స్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 41 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటంటే నెక్స్ట్ 43 అనమాట. సో ఆ విధంగా మనకి ఆన్సర్ అనేది 43 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ 21 యొక్క క్వశ్చన్ యొక్క మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారంటే 16, 33, నెక్స్ట్ 65, 131, నెక్స్ట్ 261 ఇచ్చారనమాట. అయితే మనకి ఇక్కడ ఈ వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మనం ఇక్కడ ఉన్న ఈ 33ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 16 × 2. 16 × 2 చేస్తే మనకి ఎంత 32. 32కి మనం +1 యాడ్ చేస్తే మనకి 33 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 65 అనేది మనకి ఎలా వచ్చిందంటే చూడండి, 33 × 2 చేసాం. 33 × 2 చేస్తే మనకి 66 అనమాట. 66లోంచి మనం -1 చేస్తే ఎంత ఇక్కడ ఉన్న ఈ 33 ఇంటూ మనం 2 చేస్తే 66. 66లోంచి మనం -1 చేస్తే 65 అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి 131 అనేది మనకి ఎలా వచ్చిందంటే 65 × 2 చేసాం అనమాట. 65 × 2 చేస్తే మనకి ఎంత అంటే 130 అనమాట. ఈ 130కి మనం ఏం చేసాం అంటే +1 యాడ్ చేసాం. సో అందుకని 131 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 261 అనేది ఎలా వచ్చిందంటే ఇక్కడ ఉన్న 131 × 2 చేసాం అనమాట. ఓకేనా, ఈ నెంబర్కి మళ్ళీ మనం ఏం చేసామంటే -1 చేసాం. సో ఆ విధంగా మనకు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ వాల్యూ 261 అనేది అలా వచ్చిందనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ నెంబర్ అనేది తీసుకోవాలి. సో ఆ విధంగా మనకి 261 ఉంది కదా, సో అందుకని 261 అనేది తీసుకున్నాము. ఓకేనా, మీరు క్లియర్గా ఫైండ్ అవుట్ చేస్తే చూడండి, ప్రతి ఒక్క నెంబర్ అనేది మనం 2తోనే మల్టిప్లికేషన్ అనేది చేస్తాం అనమాట. ఇక్కడ 2తోనే చేసాం, నెక్స్ట్ ఇక్కడ కూడా 2తోనే చేసాం, నెక్స్ట్ ఇక్కడ కూడా 2తోనే చేసాం. సో ఆ విధంగా ఇక్కడ ఉన్న 261 కూడా మనం 2తోనే మల్టిప్లికేషన్ అనేది చేసాం అనమాట. ఓకేనా, ఇక్కడ పరిశీలిస్తే చూడండి, ఇక్కడ మనం +1 చేసాం, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి -1, ఇక్కడ +1, ఇక్కడ -1, -1 తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేది ఏంది +1. సో ఆ విధంగా +1 అనేది చేసాం అనమాట. సో ఆ విధంగా మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి ఎంత వచ్చిందంటే 523 అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి 21 కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 22. ఈ 22లో మనకి నెంబర్స్ యొక్క సిరీస్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే చూడండి, 3, 7, 6, 5, 9, 3, 12, 1, 15 ఇచ్చారు. ఓకేనా, అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న ఈ డాష్ ప్లేస్లో వాల్యూ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే -1 అనేది వచ్చింది. ఈ -1 అనేది ఏ విధంగా వచ్చిందంటే చూడండి, మనం ఏం చేసామంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్కి కంపారిజన్ చేసాం అనమాట. చూడండి, 6కి అండ్ 3కి డిఫరెన్స్ వచ్చేసరికి 3, నెక్స్ట్ 6కి 9కి డిఫరెన్స్ వచ్చేసరికి 3, నెక్స్ట్ 9కి 12కి డిఫరెన్స్ వచ్చేసరికి 3, నెక్స్ట్ 5కి ఇక్కడ ఉన్న 12కి అండ్ 13కి 12కి అండ్ 15కి డిఫరెన్స్ వచ్చేసరికి 3 అనమాట. కామన్గా మనకి డిఫరెన్స్ అనేది ఎంత కనపడుతుంది అంటే 3 కనపడుతుంది అనమాట. ఓకేనా, కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఉన్న నెంబర్ కాదు. ఓకేనా, ఇక్కడ ఉన్న నెంబర్ కాదు,
మనకి ఇక్కడ ఉన్న నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఈ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే అనదర్ ఆల్టర్నేటివ్ నెంబర్ యొక్క సిరీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఐ మీన్ కంపారిజన్. ఓకే, ఇక్కడ 7 ఉంది. 7 నుంచి మనకి డిఫరెన్స్ వచ్చేసరికి 5, 7 to 5కి డిఫరెన్స్ వచ్చేసరికి 2 ఉంది. నెక్స్ట్ 7 నుంచి 5 నుంచి 3కి డిఫరెన్స్ వచ్చేసరికి 2 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 3 నుంచి 1కి డిఫరెన్స్ వచ్చేసరికి మనకి 2 ఉందన్నమాట. ఓకేనా, ఫైనల్గా మనకి ఏం అర్థమవుతుందంటే డిఫరెన్స్ అనేది 2 కామన్గా వస్తుంది. ఓకేనా, సో ఆ విధంగా మనకి ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 2 తీసుకుంటే, ఓకేనా, 2 అనేది తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే మనకి కంపల్సరీగా డిఫరెన్స్ అనేది 2నే కనబడుతుంది. ఇక్కడ 2, ఇక్కడ 2, సో అందుకని ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేది 2 వచ్చేటట్టే తీసుకోవాలన్నమాట. సో ఆ విధంగా 1లో ఉంచి మనం ఓకేనా -2 చేయాలన్నమాట. చూడండి నేను చేస్తాను. 1 అనేది తీసుకున్నాము, 1లోంచి మనం -2 చేశాను. ఓకేనా, చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే -1 అనేది వచ్చింది అనమాట. సో అదే నెంబర్ అనేది నేను ఇక్కడ రాశాను చూడండి. మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చేసరికి -1 అనేది వచ్చింది. సో అదే నేను ఇక్కడ మనకి ఇచ్చిన డాష్లో రాశాను అనమాట. -1 అనేది మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనకి ఆన్సర్ అనేది 22కి -1 అనేది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 23rd ప్రాబ్లం అనేది చేయాలన్నమాట. చూడండి, 23లో మనకి డిఫరెన్స్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, అసలు ముందుగా మనకి నెంబర్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 6, నెక్స్ట్ 12, నెక్స్ట్ 20, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 30 ఉంది, నెక్స్ట్ 42 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 56 ఉంది అనమాట. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే మనకి క్లియర్గా అర్థమైపోతున్నాయి. ఇది మనకి 2 అనేది ఎలా వచ్చిందంటే 1 into 2 చేసాము. నెక్స్ట్ ఈ 6ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 3గా రాసుకోవచ్చు అనమాట. సో అందుకని 2 into 3గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 12ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 3 into 4గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 20ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 4 into 5గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 30ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 6గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 42ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 into 7గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 56ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 8గా రాసుకోవచ్చు. ఓకేనా, మీరు ఇక్కడ క్లియర్గా ఫాలో అవుతాయి చూడండి. మనకి ఇక్కడ వచ్చేసరికి 1 ఉంది. ఓకేనా, ఇక్కడ 2 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 3 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 4 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 5 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 7 ఉంది. ఓకేనా, ఈ విధంగా మనకి అన్ని నెంబర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఆ విధంగా మనకి 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 8 కదా. సో అందుకని 8 అనేది తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ అనేది ఎంత ఉంది 2 ఉంది. 2 తర్వాత వచ్చేది నెంబర్ ఎంత 3, నెక్స్ట్ 3 తర్వాత 4, నెక్స్ట్ 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 7. సో ఆ విధంగా 7 తర్వాత మనకి 8 అనేది వస్తుంది. సో 8 తర్వాత మనకి వాల్యూ అనేది నెంబర్ అనేది ఎంత 9 కదా. సో అందుకే 9 అనేది ఇక్కడ తీసుకున్నాం అనమాట. ఓకేనా, ఫైనల్గా మనకి 8 into 9 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 72 అనేది వచ్చింది అనమాట. సో ఫైనల్గా ఈ 72ని మనం ఏమంటాం అంటే ఈ 23rd యొక్క ఆన్సర్ అనేది మనకి 72గా తీసుకుంటాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 24లో 7, 26, 63, నెక్స్ట్ 124, నెక్స్ట్ 2, 15, నెక్స్ట్ 342. ఫైనల్గా మనకి ఇక్కడ ఈ డాష్ ప్లేస్ వాల్యూ అనేది 511 వచ్చింది. ఈ 511 అనేది ఏ విధంగా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాము. ఓకే, ఇక్కడ చూడండి ఈ 7 అనేది దేనికి నియరెస్ట్గా ఉందంటే 2 క్యూబ్కి నియరెస్ట్గా ఉందన్నమాట. 2 క్యూబ్ అంటే 8. 8లోంచి మనం ఏం చేసామంటే -1 అనేది చేసాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 26 అనేది దేనికి నియరెస్ట్గా ఉందంటే 3 యొక్క క్యూబ్కి నియరెస్ట్గా ఉందన్నమాట. 3 యొక్క క్యూబ్ వచ్చేసరికి 27 నుంచి మనం -1 అనేది చేసాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 63 అనేది మనకి 64కి దగ్గరగా ఉందన్నమాట. 64 అంటే 4 క్యూబ్ అనమాట. సో ఆ విధంగా మనకి 4 క్యూబ్ చేస్తే మనకి 64లోంచి మనం -1 చేసాం అనమాట. ఆ విధంగా మనకి 63 అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ 125 అనేది ఎలా వచ్చిందంటే 5 క్యూబ్ చేసాం. 5 క్యూబ్ అంటే 125. 125లోంచి మనం ఏం చేసామంటే -1 చేసాం అనమాట. సో అందుకు 124 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ 6 క్యూబ్ చేసాం అనమాట. 6 క్యూబ్ చేస్తే మనకి ఎంత అంటే వాల్యూ 216 అనమాట. 216లోంచి మనం ఏం చేసాం అంటే -1 చేసాం. సో ఆ విధంగా మనకి 215 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 342 అనేది ఎలా రాసుకోవచ్చు అంటే మన 7 క్యూబ్ రాసుకోవచ్చు అనమాట. 7 క్యూబ్ అంటే మనకి వాల్యూ వచ్చేసరికి 343 అనమాట. 343లోంచి మనం -1 చేసాం. సో ఆ విధంగా మనకి 342 అనేది ఇక్కడ రాశారనమాట. ఓకే, ఇక్కడ మీరు క్లియర్గా ఫాలో అవుతే చూడండి. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 ఉంది. 7 తర్వాత మనకు వచ్చే వాల్యూ అనేది అంతా 8. ఓకేనా, నెక్స్ట్ ప్రతి ఒక్క
పవర్ వాల్యూ వచ్చేసరికి మనకి ఎంత ఉంది, క్యూబ్ ఉంది. సో ఆ విధంగా మనకి ఇక్కడ క్యూబ్ అనేది తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేసాము, క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత -1 చేసాం అనమాట. సో ఆ విధంగా ఇక్కడ కూడా -1 అనేది చేస్తాం అనమాట. ఓకేనా, అదే రూల్ అనేది మనం ఫాలో అవుతాం అనమాట. ఓకేనా, చూడండి ఫస్ట్ మనకి ఇక్కడ 8 క్యూబ్ ఉంది. 8 క్యూబ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. 8 × 8 × 8 చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 112 అనమాట. ఓకేనా, 512 అనమాట. ఈ 512 మనం ఏం చేస్తామంటే -1 చేస్తాం అనమాట. చేస్తే మనకి వాల్యూ వచ్చేసరికి ఎంత అంటే 511 వచ్చింది. ఓకేనా, 511 అనేది మన ఆన్సర్ వచ్చేసరికి 511 అనేది వచ్చిందనమాట. ఇది వచ్చేసరికి 24th యొక్క ఆన్సర్. నెక్స్ట్ 25 చూడండి. ఈ 25 యొక్క నెంబర్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. 25లో మనకి సిరీస్ వచ్చేసరికి ఏ విధంగా ఉందంటే 2, 4, 12, 48, నెక్స్ట్ 240 వచ్చిందనమాట. అయితే మనకి ఇక్కడ ఈ డాష్ ప్లేస్లో మనకి వాల్యూ అనేది ఏ విధంగా వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. చూడండి, ఈ 2 మనం ఎలా రాసుకున్నాం అంటే 2 × 1గా రాసుకున్నాం అనమాట. సో ఆ విధంగా మనకి 2 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 4ని మనం ఎలా రాసుకున్నామంటే 2 × 2గా రాసుకున్నాం అనమాట. సో ఆ విధంగా మనకి 4 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 12 అనేది మనకి ఎలా వచ్చిందంటే 4 × 3గా రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 42 అని ఇక్కడ ఉన్న 48 అనేది ఏ విధంగా వచ్చిందంటే 12 × 4గా రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఈ 240 అనేది ఏ విధంగా వచ్చిందంటే 48 × 50గా రాసుకున్నాం అనమాట. ఓకేనా, 48 × 5గా రాసుకున్నాము. సో ఆ విధంగా మనకి 240 అనేది వచ్చింది. మీరు క్లియర్గా ఫాలో అవుతే చూడండి, ఇక్కడ ఉన్న నెంబరే ఆపోజిట్ సైడ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఐ మీన్ మల్టిప్లికేషన్కి వస్తుంది అనమాట. ఓకేనా, అదే విధంగా చూడండి, ఇక్కడ ఉన్న నెంబర్ ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబరే మనం ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న నెంబరే ఇక్కడ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 48 ఇక్కడ కూడా తీసుకున్నాము. సేమ్ ఇక్కడ ఉన్న ఇదే నెంబర్ అనేది మళ్ళీ మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఆ విధంగా 240 అనేది తీసుకున్నాము. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 1 ఉంది, నెక్స్ట్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 4 ఉంది, నెక్స్ట్ 5 ఉంది. 5 తర్వాత మనకు వచ్చే వాల్యూ అనేది ఎంత 6 కదా. సో అందుకని 6 అనేది తీసుకున్నాం. ఓకేనా, ఫైనల్గా మనం 240 × 6 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1440 వస్తుంది అనమాట. సో ఆ విధంగా ఫైనల్గా మనకి ఆన్సర్ వచ్చేసరికి 1440 అనమాట. సో ఫైనల్గా 25 ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ మీకు కావాలంటే నాకు గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా 50 రూపీస్ అనేవి సెండ్ చేయండి ఫ్రెండ్స్. నా గూగుల్ పే మరియు ఫోన్పే క్యూఆర్ కోడ్ యొక్క ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇమేజెస్ నాకు మనీ సెండ్ చేయొచ్చు అనమాట. ఓకేనా, అదేవిధంగా నేను గూగుల్ పే యొక్క యూపీఐ ఐడి కూడా నేను ఇచ్చాను. ఆ ఐడి ద్వారా కూడా మీరు నాకు గూగుల్ పే నుంచి మనీ సెండ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఓన్లీ జస్ట్ ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికే నేను 50 రూపీస్ అనేవి అడుగుతున్నాను. మిగతా ఈ సిఎస్ఎస్ పీడిఎఫ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, లీడర్‌షిప్ పీడిఎఫ్ నేను కంప్లీట్గా మీకు ఫ్రీగానే ఇచ్చేస్తున్నాను. ఓకేనా, ఓన్లీ నేను ఎలక్ట్రికల్ స్కిల్స్ పీడిఎఫ్ ఒక్కదానికి 50 రూపీస్ అడుగుతున్నాను. ఓకేనా, 50 రూపీస్కే మీకు కంప్లీట్గా 4 పీడిఎఫ్స్ అనేవి మీకు సెండ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 50 రూపీస్ అనేవి మనకి అంత పెద్ద అమౌంట్ అయితే ఏం కాదు. ఓకేనా, 50 రూపీస్కి 4 పీడిఎఫ్స్ అనేవి వస్తున్నాయంటే చాలా గుడ్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఈ పీడిఎఫ్ గురించి నాకు మెసేజ్ అయినా చేయండి, లేకపోతే ఈ వీడియోకి కామెంట్ అయినా చేయండి. నేను కంపల్సరీగా రిప్లై అనేది ఇస్తాను. ఓకేనా, మీరు ఇన్ కేస్ యూట్యూబ్ వీడియోకి కామెంట్స్ నేను చేయలేను బ్రదర్ అని అనుకుంటే నా ఎఫ్బి ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడ నుంచి చాట్ చేసి నాతో మాట్లాడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ నెంబర్ సిరీస్ సంబంధించినవి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీకు ఎగ్జామ్ హాల్లో క్యాలిక్యులేటర్ అనేది ఎలో లేదు. ఇన్ కేస్ మీరు క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాలనుకుంటే మీ బుక్లెట్ బ్యాక్ సైడ్న రఫ్ అని చెప్పి మీరు అక్కడ చేసుకోవడం తప్పితే మీరు క్యాలిక్యులేటర్ కానీ, క్యాషియో కానీ, ఈవెన్ బీకామ్ గ్రూప్ వాళ్ళకైనా సరే ఎలో లేదు. ప్రతి ఒక్క గ్రూప్ యొక్క స్టూడెంట్స్ బుక్లెట్ బ్యాక్ సైడ్న మీరు క్యాలిక్యులేషన్స్ కావాలంటే చేసుకోవడం, లేకపోతే వదిలేయడమే. కంపల్సరీగా క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ విధంగా అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే బుక్లెట్ బ్యాక్ సైడ్న మీరు రఫ్ అని చెప్పి అక్కడ క్యాలిక్యులేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
నెక్స్ట్ టుమారో నేను ఏ వీడియో అప్లోడ్ చేస్తాను అంటే ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించిన వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా, టుమారో 9 o'clockకి రిలీజ్ చేస్తాను మార్నింగ్. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ చేపురి రాజేష్.